ఒకటి ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం, దానికి సంబంధించి మీతో ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలి. రెండవది మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అది కూడా తొందరలో ప్రారంభం కాబోతా ఉన్నది. దానికి సంబంధించి కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. అయితే ఎస్ఐఆర్ గురించి, సభ్యత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రాష్ట్రంలో, ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కానీ, అట్లాగే పేద ప్రజలు గోసపడుతున్న పరిస్థితి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మీ అందరికీ 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినారు. వచ్చినప్పుడు చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు, మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికీ కూడా హితబోధ చేసి విజ్ఞప్తి చేసి పోయినారు. మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.